నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ట్రైన్లలో అతి ముఖ్యమైనది ఏంటని చెప్పాలంటే అది వందే భారత్ ట్రైన్ అని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా దేశంలో అత్యంత పొడవైన వందే భారత్ స్లీపర్ జర్నీ తెలుగు రాష్ట్రాల మీదుగా జరుగుతుంది. ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టేషన్ల మీదుగా వెళ్తుంది, ఆ ట్రైన్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ రైల్వే రూపురేఖలు మార్చినటువంటి రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించినటువంటి ఈ సెమీ హై స్పీడ్ రైలు ఇది ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. అత్యంత వేగం, ఆధునిక సదుపాయాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 135కు పైగా వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అప్డేట్ వర్షన్ కూడా ఈ వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి అయితే రానుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా 10 సర్వీసులను ప్రారంభించేలా రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కూడా 2 వందే భారత్ స్లీపర్ రైళ్లు అయితే రానున్నాయి. ఇక ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఎన్ని కిలోమీటర్ల జర్నీ చేస్తుంది, ఎన్ని గంటల ప్రయాణ సమయం పడుతుంది, ఎక్కడెక్కడి నుంచి పోతుంది అనే విషయాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దేశంలో అత్యంత దూరం ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైలుగా ఢిల్లీ నుంచి చెన్నై వందే భారత్ స్లీపర్ రైలు ఇది గుర్తింపు తెచ్చుకోవాల్సినటువంటి ఈ ట్రైన్ ఇది. ఈ రైలు ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడవాలని భావిస్తున్నారు. ఈ హజరత్ నిజాముద్దీన్ చెన్నై హజరత్ నిజాముద్దీన్ వందే భారత్ స్లీపర్ రైలు రాజధాని ఎక్స్ప్రెస్తో ఈ దురంతో తర్వాత ఈ మార్గంలోనే ఈ యొక్క అందుబాటులోకి వచ్చినటువంటి 3వ ప్రీమియం రైలుగా గుర్తింపు తెచ్చుకోబోతుంది. న్యూఢిల్లీ చెన్నై వందే భారత్ స్లీపర్ రైలు ఏకంగా 2174 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల దూరం వేగంతో 160 నుంచి 180 దాకా కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకునేందుకు సుమారు 27 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఢిల్లీ చెన్నై వందే భారత్ స్లీపర్ రైలు హజరత్ నిజాముద్దీన్ నుంచి సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 7 గంటల 5 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఈ ఢిల్లీకి అయితే చేరుకుంటుంది. ఈ ఢిల్లీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ స్లీపర్ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుంచి చెన్నైకి బయలుదేరి రైలు ఆగ్రా కాంటు, గ్వాలియరు, వి లక్ష్మీబాయి, జిహెచ్ఎస్, భోపాలు, నాగపూరు, బలర్షా, అట్లానే తెలంగాణలోకి వచ్చాక వరంగల్, ఆంధ్రాకి వచ్చాక విజయవాడ జంక్షన్తో సహా పలు ప్రధాన స్టేషన్లు ఇది ఆగుతుంది. ఈ ఢిల్లీ నుంచి చెన్నై వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైల్లో 16 కోచ్లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ, 3 టైర్ కోచ్లు, 4 ఏసీ 2 టైర్ కోచ్లు, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటాయి. వీటి దాదాపు టికెట్ ధర ఫస్ట్ క్లాస్ వచ్చేసి 7,200 ఉంటుందని అంచనా. త్వరలో అధికారికంగా వెలువరించేటువంటి అవకాశము కూడా కనపడుతున్నాయి. అది ఫ్రెండ్స్, ఈ యొక్క వందే భారత్లో దేశంలో అత్యంత పొడవైనటువంటి వందే భారత్, అది తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించబోతున్నటువంటి వందే భారత్ గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.